ఓం శ్రీ లక్ష్మీదేవ్యై నమః. ఓం కుబేరాయ నమః. కుబేరుడు ఐశ్వర్యానికి అధిపతి, అదేవిధంగా నవనిధులకు అధిపతి. కుబేరుడు కోల్హాపూర్లో అమ్మవారి దగ్గర చక్కగా భక్తి శ్రద్ధలతో పూజ చేసుకుని అమ్మవారి అనుగ్రహాన్ని సంపాదించి పెద్ద ధనవంతుడయ్యారు. అదేవిధంగా మనలో ఎవరికైనా కోరిక ఉన్నప్పుడు ఈ కుబేర వ్రతాన్ని తప్పకుండా భక్తి శ్రద్ధలతో నిష్ఠతో 9 సార్లు, అంటే సంవత్సరంలో 9 సార్లు చేసుకుంటే తప్పకుండా ఆ కుబేర స్వామి యొక్క ఆశీర్వాదం, లక్ష్మీదేవి యొక్క ఆశీర్వాదం లభించి పెద్ద ధనవంతులై వారి కోరుకున్న కోరికలన్నీ నెరవేరుతాయని చెప్తారు. ఈ కుబేర వ్రతానికి పాటించవలసిన నియమాలేంటి తెలుసుకుందాం. ఏ వయస్సు వారైనా, స్త్రీలైనా, పురుషులైనా ఈ వ్రతాన్ని ఆచరించవచ్చు. వ్రతం ఆచరించే రోజు శిరస్నానం చేయాలి. పగలు నిద్రపోరాదు. మధ్యాహ్నం 12 లోపుగా ఈ వ్రతం చేసుకోవాలి. ఉదయం నుండి పూజ అయ్యేంత వరకు ఏమీ తినకూడదు. వ్రతం చేసిన రోజున మద్య మాంసాదులు ముట్టరాదు. అదేవిధంగా ఇది ప్రతి సంవత్సరం ధనత్రయోదశి రోజున చేస్తే చాలా మంచిది. ప్రతి మాసంలో ఒక గురువారం నాడు కానీ, ఏకాదశి తిథి యందు కానీ, పౌర్ణమి తిథి యందు కానీ చేయాలి. కనీసం సంవత్సరంలో ఒక్కసారి అయినా ధనత్రయోదశి యందు ఈ వ్రతం చేసిన చాలా అద్భుత ఫలితాలు వస్తాయి. ప్రత్యేకంగా ఒక సంకల్పాన్ని సాధించాలనుకున్న వారు ప్రతి గురువారం 5 వారాలు వరుసగా చేసుకోవాలి. ఆటంకం కలిగిన యెడల ఆ వారం మినహాయించి తదుపరి వారం కొనసాగించవచ్చు. వేప చెట్టు కింద ఈ వ్రతం ఆచరించిన చాలా శ్రేష్టం. వీలైనచో వైష్ణవ క్షేత్రములలో ఈ వ్రతం ఆచరించిన విశేష ఫలితాలు పొందగలరు. ఆర్థిక స్తోమత లేనివారు కనీసం విష్ణు శ్రీ లక్ష్మీ దేవాలయ ప్రాంగణములందు ఈ వ్రతం ఆచరించగలరు. చివరగా ఈ వ్రతం చేసిన రోజున బ్రహ్మచర్యం పాటించవలెను. ఈ లక్ష్మీ కుబేర వ్రతం వలన కలిగే ఫలితాలేంటో చూద్దామా. విద్యార్థులకు ఉన్నత విద్య లభిస్తుంది. పెళ్లి కాని కన్యలు చేస్తే వివాహం అవుతుంది. ఉద్యోగులకు సరైన ప్రమోషన్ లభిస్తుంది. వ్యాపారస్తులకు వ్యాపార అభివృద్ధి కలుగుతుంది. నిరుద్యోగులకు ఉద్యోగం లభిస్తుంది. సంతానం లేని దంపతులకు సంతానం కలుగుతుంది. కోర్టు వ్యవహారాల్లో తప్పక విజయం లభిస్తుంది. ప్రతి ఇల్లు అష్టైశ్వర్యములతో తులతూగుతాయి. ఆకస్మిక ధనప్రాప్తి కలుగుతుంది. రైతులకు పాడి పంటలు బాగా పండుతాయి. సకల కోరికలు నెరవేరుతాయి. భోగభాగ్యాలు సమృద్ధిగా లభిస్తాయి. ఈ లక్ష్మీ కుబేర వ్రతానికి కావలసిన వస్తువులు అన్నీ మన ఇంట్లో ఉన్నవే. అయితే ఒకసారి చెప్తాను. పసుపు, కుంకుమ, నీరు, ఒక పీట, కుబేర యంత్రము, పట్టు వస్త్రము, కలశము, మామిడాకులు, పుష్పాల మాల, అక్షింతలు పసుపుతో కలుపుకోవాలి. అరిటాకులు, చందనము, కుంకుమ, కొబ్బరికాయ, అరటిపళ్ళు, కర్పూరం, వక్క, తమలపాకులు, అగరబత్తి, సాంబ్రాణి, విడిపూలు, దీపపు కుంది, నువ్వుల నూనె, నెయ్యి, వత్తులు, అగ్గిపెట్ట, ఆవు పాలు, తేనె, పెరుగు, పంచామృతం, గంట, అర్ఘ్యం విడుచుటకు పళ్ళెము, మంగళహారతి, పంచపాత్ర, ఉద్ధరణి, యాలకులు, యజ్ఞోపవీతము, వస్త్రాలు, ఆభరణాలు, పాయసం, అప్పాలు, గారెలు, కాయగూరలు, ప్రసాదం, నవధాన్యములు, నవధాన్యములను విడివిడిగా ఉంచుటకు గ్లాసులు, చిన్న గిన్నెలు, కాటుక. కుబేర వ్రతం పూజ చేయుటకు సూచనలు. అమ్మవారికి ప్రియమైన రోజగు ఆశ్వయుజ కార్తీక మార్గశిర మాసములు అమావాస్య లేదా శుక్రవారం, గురువారం, మంగళవారం లేక శుక్రవారం పౌర్ణమి తిథి లేక గురువారం పుష్యమి నక్షత్రం రోజున లేక ఏదో ఒక శుభమైన రోజున శుభ నక్షత్రంలో శుభయోగ శుభ గడియలలో చేయవలెను. అక్షయ తృతీయ, ధనత్రయోదశి రోజైనను ఆచరించవచ్చు. మంటపం అమర్చి అందు పీట వేయవలెను. ఆ పీట పైన అరటి ఆకు వేసి
అందు బియ్యం పోయవలెను. బియ్యం పైన తూర్పు ముఖంగా యంత్రం ఉంచవలెను. యంత్రముపై గంధం, అక్షింతలు, పుష్పముల దండ వేసి అలంకరించవలెను. పైన చెప్పిన ప్రకారంగా పూజా ద్రవ్యములు ఉంచుకొనవలెను. చెంబులో నీరు నింపి మామిడి మండలు ఉంచి పువ్వుల మాల వేసి గంధం, అక్షితలు, కలశమును యంత్రం యొక్క కుడి భాగమున ఉంచవలెను. నవగ్రహములను ఆహ్వానించుట కొరకు నవధాన్యములను విడివిడిగా గిన్నెలలో ఉంచుకొనవలెను. తర్వాత నిత్యకృత్యములు తీర్చుకొని ఉదయమునే పూజ చేయవలెను. పసుపుతో చేసిన వినాయకుని, ఆ తర్వాత లక్ష్మీ కుబేర యంత్రమునకు పూజ చేయవలెను. ఈ ధనాకర్షణ లక్ష్మీ కుబేర పూజను ప్రతిరోజు చేసుకుంట ఉత్తమం. ప్రతిరోజు నవగ్రహములకు, లోకపాలకులకు, దేవతలకు ఆవాహన చేయ అవసరం లేదు. ఎప్పుడైనా చేయదలిచిన వారు ఆవాహనం చేసి కలశ పూజ, నవగ్రహ పూజ తప్పక చేసుకునేవలెను. ఏదైనా కారణాల వలన పూజ చేయలేని వారు అష్టోత్తర పూజ చేయవచ్చును మరియు ఈ కుబేర వ్రత కథను చదువుకొనవలెను. ఈ విధంగా భక్తి, శ్రద్ధ, నిష్ఠ, నియమాలతో ఈ కుబేర పూజ చేసిన వాళ్ళు అష్టైశ్వర్యాలు పొందగలరు. కుబేర వ్రతం మొత్తం పద్ధతిగా చేసుకోలేని వారు కనీసం అమ్మవారి అష్టోత్తరం, లక్ష్మీదేవి అమ్మవారి అష్టోత్తరం, కుబేరస్వామి యొక్క అథాంగ పూజ అష్టోత్తరం చదువుకొని 3 కథలు కుబేర వ్రతం పుస్తకంలో ఉంటాయి. ఆ 3 కథలను చదువుకొని స్వామికి పండ్లు, కొబ్బరికాయ, దానితో పాటు పరమాన్నం కానీ అప్పాలు కానీ నివేదన చేసి ఆ నీరాజనం చేసుకొని ఆత్మప్రదక్షిణ నమస్కారం చేసుకొని ఆశీర్వాదం తీసుకోవలెను. కుబేర వ్రతం అనే పుస్తకంలో చాలా చక్కగా ఈ పూజా విధానం అంతా ఇచ్చారు. మొదట మనం అన్ని పూజలకు ఏ విధంగా దీపారాధన చేసుకొని సంకల్పం చెప్పుకుంటామో, సంకల్పం చెప్పుకున్న తర్వాత మనం ఏ విధంగా అయితే కలశ పూజ చేసుకొని ఆ కలశంలోని నీటిని మన పూజా ద్రవ్యాల మీద సంప్రోక్షణ చేసుకొని ఆ తరువాత అన్ని పూజలకు మొదటగా మనం చేయవలసిన పూజ గణపతి ప్రార్థన. ఆ గణపతి పూజ చేసుకొని ఆయనకి షోడశోపచారాలు సమర్పించుకొని తర్వాత ధూపదీప నైవేద్యాలు సమర్పించుకున్న తర్వాత లక్ష్మీ కుబేర వ్రతం మొదలవుతుంది. ఈ వ్రతంలో ముందుగా నవగ్రహ పూజ అనేది చేసుకోవాలి. ఈ నవగ్రహ మండపమును ఈ క్రింద విధంగా నేను చివర్లో ఒక ఫోటో పెట్టాను. ఆ విధంగా మనము నవగ్రహాలను అమర్చుకోవాలి. ఒక్కొక్క నవధాన్యంను 5 అంగుళాల దూరంలో ఉంచుకోవాలి. ఒక్కొక్క 100 గ్రాములతో నవధాన్యాలను వేరువేరుగా ఈ ఫోటోలో చూపించిన విధంగా బుధుడు ఎక్కడ, శుక్రుడు, చంద్రుడు, గురుడు, సూర్యుడు, కుజుడు, కేతు, శని, రాహు, ఆ విధంగా మనం ఈ నవధాన్యాలను అమర్చుకోవాలి. ఈ కుబేర వ్రత పుస్తకంలో నవగ్రహాలకు సంబంధించిన పూజ అనేది చాలా బాగా ఇచ్చారు. ఈ నవగ్రహ పూజ అయిన తర్వాత లోకపాలక పూజ చేసుకోవాలి. ఇది దర్భతో పూజ చేయాలి. దర్భ అన్నది ఆయా దేవత యొక్క చిహ్నం అన్నమాట. ప్రాణాయామం చేసి శ్రీ మహాలక్ష్మి ధనాకర్షణ, శ్రీ కుబేర భుజంగ భూతం, బ్రహ్మ విష్ణు త్రయంబక క్షేత్రపాల పూజాం కరిష్యే అని సంకల్పం చెప్పుకొని అక్షంతలు సమర్పించుకోవాలి. ఇందులో ఈ లోకపాలక పూజ కూడా ఇచ్చి ఉన్నారు. ఈ పుస్తకం దొరికితే తప్పకుండా తెచ్చుకోండి. ఆ తర్వాత లక్ష్మీ కుబేర ధనాకర్షణ పూజ. ఇందులో మొదటగా లక్ష్మీదేవిని ధ్యానం చేసుకొని లక్ష్మీదేవిని ఆవాహనం చేసి ఆ తర్వాత షోడశోపచార పూజలన్నీ చేసి తర్వాత కుబేర పూజ చేసుకోవాలి. ఇందులో కుబేర ధ్యానం చేసుకుని ప్రాణప్రతిష్ఠ చేసుకున్న తర్వాత స్వామి యొక్క షోడశోపచారాలు అన్నీ చేసిన తర్వాత అథాంగ పూజ తర్వాత స్వామికి అష్టోత్తర పూజను సమర్పించుకోవాలి. అష్టోత్తర పూజానంతరం ధూపం, దీపం,
నైవేద్యం సమర్పించుకొని తరువాత తాంబూలం పెట్టి ఆ తర్వాత సమస్త రాజోపచార, శక్త్యోపచార, భక్త్యోపచార ఉపచారములన్నీ సమర్పించుకొని ఆత్మ ప్రదక్షిణ నమస్కారం చేసుకొని స్వామి యొక్క ఆశీర్వాదం తీసుకోవాలి. ఈ పూజ అనంతరం మనం ఈ పుస్తకంలో వ్రత కథ ఇవ్వబడి ఉన్నది. ఇందులో 3 అధ్యాయాలు ఉంటాయి. ఆ 3 అధ్యాయాలు చదువుకోవాలి. శ్రీ లక్ష్మీ కుబేర వ్రతం యొక్క విధానాలు, నియమాలు, పద్ధతులు ఇవన్నీ ఇక్కడ ఈ పుస్తకంలో అయితే చాలా చక్కగా ఇవ్వబడింది. మీకు ఈ పుస్తకం దొరికితే తప్పకుండా తీసుకొని ఈ పూజ చేసుకోండి. అసలైన పద్ధతి మీ కోరికలు తీరాలనుకునే వాళ్ళు ఈ విధంగా నిష్టగా, నియమంగా చేసుకుంటే తప్పకుండా నెరవేరుతాయి. ఇంత పూజ, ఇంత విధానాలు, నియమాలు పాటించలేని వాళ్ళు లక్ష్మీ సహిత కుబేరుని యొక్క పటాన్ని ఉంచుకొని గణపతి పూజ, అదేవిధంగా మహాలక్ష్మి యొక్క అష్టోత్తరం, ఆ తర్వాత కుబేరుని యొక్క అధాంగ పూజ, కుబేరుని యొక్క అష్టోత్తరం చదువుకొని తర్వాత 3 కథలను చదువుకొని ధూపదీప నైవేద్యాలు సమర్పించుకొని ఆశీర్వాదం చేసుకుంటే కూడా చాలా మంచిది. ఇది ధనత్రయోదశి రోజు చేసుకుంటే ఇంకా మంచిది. అదేవిధంగా అక్షయ తృతీయ రోజు కూడా చేసుకుంటే కూడా చాలా మంచిది. ఈ లక్ష్మీ కుబేర వ్రతం యొక్క పుస్తకం ఇక్కడ ఇవ్వబడింది. ఇది తప్పకుండా మీరు దొరికితే తీసుకోండి. దానిలో విధానాలు చాలా చక్కగా ఇచ్చారు. దాన్ని అనుసరించి మీరు పూజ బాగా చేసుకోవచ్చు. ఈ పుస్తకంలోనే అమ్మవారి సహితంగా ఉన్న కుబేరస్వామి యొక్క ఫోటో, అదేవిధంగా చక్రం కూడా ఇవ్వబడింది. ఇది కూడా మీరు చక్కగా పెట్టుకొని పూజ చేసుకోవచ్చు. శ్రీ మహాలక్ష్మి అష్టోత్తరం అందరికీ వచ్చినదే, తెలిసినదే. కుబేర అధాంగ పూజ, కుబేరుని యొక్క అష్టోత్తరము ఇంతకుముందు వీడియోలో అప్లోడ్ చేయబడింది. ఆ లింక్ ఈ వీడియోకి డిస్క్రిప్షన్లో పెడతాను. తప్పకుండా మీరు అది పెట్టుకొనైనా పూజ చేసుకోవచ్చు. అదేవిధంగా కుబేర వ్రత కథలు కూడా ఇంకొక వీడియోలో అప్లోడ్ చేస్తాను. ఆ లింక్ కూడా డిస్క్రిప్షన్లో పెడతాను. అందరూ భక్తి శ్రద్ధలతో ఈ కథలు వినండి. రేపే ధనత్రయోదశి కాబట్టి ఈ విధంగా మీరు పూజ చేసుకొని శ్రీ లక్ష్మీ సహిత కుబేర స్వామి యొక్క ఆశీర్వాదాలు అందరికీ ఉండాలని కోరుకుంటూ సుందర్ సాయి సుధా నుంచి మీ పల్లవి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.